ఏమన్నా వీడియోస్ లేట్ అయిపోతుంది ఏంటని ఆలోచించకండి ఎక్కువ. ఎందుకంటే మన బిజీ షెడ్యూల్ అలాంటిది. కొన్ని రోజులు ఎలాగే ఉంటది నేను ఫ్రీ అయ్యేదాకా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాను అనమాట. పక్కనే ఉంది కదా నేను వెళ్తున్నానని వెళ్ళిన ప్రతిసారి వీడియో పెడతాను అనుకోకుండా. వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో కారణం ఉంటది. అదేంటో లాస్ట్ తెలుస్తుంది మీకు. ఎదరో వర్షం చూసారా చితక బాధేస్తుంది. ఇక్కడ మట్టికి వర్షం లేదు. అదేంటో విచిత్రం. అది నిజమా భ్రమ అని తెలుసుకోవడానికి ముందుకైతే వచ్చాను బండేసుకుని. ఫ్లైఓవర్ కి వచ్చేసరికి తడిసిపోతాను భయం వేసి బస్ స్టాప్ దగ్గర అయితే ఆగాను. ఫ్లైఓవర్ మీద వాటర్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. లారీ వెళ్తుంటే కింద పడుతున్నాయి. ఎవరి మీద పడతాయి ఏంటో మరి. జస్ట్ అలా అన్నా లేదో బైక్ మీద వెళ్ళి ఆయన మీద పడ్డాయి. పాపం ఆయన ఈ వర్షంలోనే తడిసిపోతున్నాయి. మొత్తానికి ముద్దైపోయేలా ఉన్నాను అనుకున్నాడేమో. ఈ వర్షానికి ఎవడు భయపడతాడులే అని పౌరుషంతో అయితే ముందుకు వచ్చాను. నల్లజల్లు వచ్చేసరికి మొత్తం నానిపోయేలా ఉన్నానని పక్క ఆగాను. ఇంకా వర్షం చూసారా మామూలుగా రావట్లేదు. అసలు తగ్గేదేలే అన్నట్టుంది. అలా జాయిగా దోపిచాలేదు వచ్చాను. తీర చూస్తే ఇక్కడ చుక్క వానలేదు ఏంటో మరి. అలా వర్షం తాగిడి తట్టుకుని జాయిగా ద్వారకా తిరుమల అయితే వచ్చాము. ఇంతకీ మనం రావడానికి కారణం ఏంటంటే స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడానికి వచ్చాం. అంతేకాదు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనసు ఎంతో పులకరించిపోద్ది. ప్రతిసారి ఆయన దర్శనం దొరకాలంటే మనం అనుకుంటే సరిపోదు. ముందు ఆయన అనుగ్రహం ఉండాలి మనకి. ఆయన అనుగ్రహంతో ఆయన దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి క్షేమంగా చేరుకున్నాం. ఉంటానండి అయితే మళ్ళీ కలుసుకుందాం.